హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మధురిమ. సమ్మర్లో ఐస్ తినని వాళ్ళే ఉండరు అసలు. అందుకే ఇంట్లోనే ఐస్ చేసుకుంటే అది చాలా మంచిది, హెల్త్కి హైజీనిక్గా కూడా ఉంటుంది అనమాట. మా నమస్వి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ఐస్ని. ఇది మామూలు ఐస్ కాదు, బాదం కుల్ఫీ ఐస్ అనమాట. బాదం పిక్కలో పాలతోనే చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా ఈజీ. అది ఎలా చేసుకోవాలంటే 1/2 లీటర్ పాలు తీసుకొని బౌల్లో వేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. ఈ మరిగే లోపల నేను ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఎలా వచ్చాయో చూపిస్తాను. చాలా బాగా వచ్చాయి. మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ పడింది మీషోలో అనమాట. మీకు కావాలితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా చూసి కొనుక్కోండి. చాలా మన రీజనబుల్ ప్రైస్కి వచ్చిందనమాట. చాలా బాగుంది, క్వాలిటీగా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి. కలర్స్ కూడా ఎల్లో, పింక్, గ్రీన్ ఇచ్చారనమాట. బాగా ఉన్నది, బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చిన్నపిల్లలకి నచ్చే కలర్స్ ఇవన్నీ. ఇప్పుడు మామూలుగా ఇవి కస్టర్డ్ పౌడర్ తీసుకొని 1/2 లీటర్ పాలకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుందనమాట. 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని మిల్క్ కాచి చల్లార్చిన మిల్క్తో మనం ఏమీ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ మీరు ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగే ఒక 20 వరకు బాదం పిక్కలు తీసుకొని నానబెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట. చూడండి, ఉండలు లేకుండా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు బాదం పిక్కలని నానబెట్టేసుకున్న పిక్చర్ చూపించాను కదా. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే మీరు 5 టేబుల్ స్పూన్లు పంచదార తీసుకొని పాలలో వేసుకొని ఉంచుకోవాలి. అవి అలా మరుగుతూ ఉండగానే ఇప్పుడు మనం బాదం పిక్కలు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, అది మిక్సీ పట్టేసుకొని కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టాలి. మనకి ఐస్లో తెలియాలి అనమాట, బాదం పిక్కలు వేసామన్నట్టు ఆ టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు బాదం పిక్కలు గ్రైండ్ చేసుకుంటాం కదా, అది మిక్సర్ని కూడా పాల్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత కస్టర్డ్ పౌడర్ మిక్సర్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇది కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మీకు కొంచెం థిక్నెస్ వచ్చినట్టు అనిపిస్తుంది. అప్పుడు నుంచి బాగా కలపడం మొదలు పెట్టాలి. ఒక 2 to 3 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కూడా మనం బాగా కలపాలి, లేకపోతే అది అడుగొట్టేస్తుంది అనమాట. చూడండి, బాదం పిక్కలు కూడా మనకు బాగా తెలుస్తాయి పాల్లో, అదే కుల్ఫీలో మనం కుల్ఫీ తింటున్నప్పుడు. ఇది బాగా ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూనే ఉన్న తర్వాత ఇది బాగా చల్లారిపోవాలన్నమాట. మామూలు మన రూమ్ టెంపరేచర్లోకి వచ్చేయాలి. దాని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కువసేపు ఏం అక్కర్లేదు, ఇదంతా మిల్కే కాబట్టి ఒక 2-3 రౌండ్స్ వేస్తే సరిపోతుందన్నమాట. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత మనం ఐస్ మౌల్డ్స్ కొనుక్కున్నాం కదా, అవి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మనం కుల్ఫీకి కాబట్టి ఇలా వాటరీ లాగా ఉంటుంది అనమాట. ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. మరీ ఫుల్గా అక్కర్లేదు, ఎడ్జెస్ వరకే వేస్తే చాలు, మరీ ఫుల్గా అయితే పోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనం క్యాప్స్ ఫిట్ చేసేసుకొని పుల్లలు కూడా సెట్ చేసేసుకోవాలి. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ కూడా మీకు చాలా ఈజీ, పాలు కాచినంతసేపే ఉంటుంది అనమాట ప్రాసెస్ అంతానే. మనం అందులో కస్టర్డ్ పౌడర్ వేయడం, లేక బాదం పిక్కల పౌడర్ వేయడమే, షుగర్ వేయడమే, అంతే. ఇప్పుడు దీనంతా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 నుంచి 10 అవర్స్ పెట్టేయండి. మీరు ఈవినింగ్ ఈ ప్రాసెస్ అంతా ఈవినింగ్ చేశారంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు ఐస్ రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మిగిలింది ఏమన్నా ఉంటే ఇంకో జార్లోకి తీసుకోండి. నాకైతే చాలా తక్కువ మిగిలింది. కరెక్ట్గా 1/2 లీటర్ మిల్క్ ఆ రైస్లో వచ్చేలాగా వచ్చిందనమాట. చూడండి, నెక్స్ట్ డే అనమాట 8 అవర్స్ తర్వాత ఎంత బాగా వచ్చిందో. ఈ ఐస్ నీట్గా రావాలంటే ఒక 2 మినిట్స్ వాటర్లో పెడితే అది మనకి ఈజీగా అవుతుంది, బయటికి వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. ఇవి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం మామూలుగా మన వాటర్ బాటిల్ కడుక్కునే బ్రష్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. అది మనం లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు, సోప్తోనైనా ఈజీగా అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సమ్మర్లో ఐస్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.